ఈరోజు బంజారా మండల నాయకులు మరియు తండ నాయక కార్యకర్తలు అందరం సమావేశమైన విషయం ఏంటంటే, మేము కొన్ని రోజులుగా గత నెల రోజులుగా ఈ మండల బాడీ ఎన్నుకోవాలని చెప్పేసి రాష్ట్రం నుంచి ఆదేశాలు రావడంతో, మాకు కూడా జిల్లా నాయకులు ఆదేశం ఇవ్వడంతో మేము ఈ బాడీకి ఈ బంజారా జాతి బిడ్డ అందరం ఒకటే, అందరం ఒక దాటిపై ఉండి ఒకరికే ఎన్నుకుందామని బంజారా నాయకులు నాయక కార్యకర్తలు టోటల్ అంటూ ఉంటే, కొందరు ఇందులో రాజకీయం కుట్ర చేస్తూ రాజకీయంగా భయపడిస్తూ ఈ బంజారా జాతి బిడ్డలకు భయపడిస్తూ తండ తిరిగి నాయక కార్యకర్తలకు వాళ్ళే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నాయక కార్యకర్తలకు ఎవరైనా పోటీకి వస్తే దీనికి నాయక కార్యకర్తలు ఓటర్గా గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించిన వ్యక్తికే మనము ఈ మండల నాయకులు ప్రెసిడెంట్గా ఎన్నుకుందామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. అందరం అర్చీగడ మీటింగు 22వ తారీఖు పెడితే ఆ మీటింగ్ అందరికి పిలిచి డిస్టర్బ్ చేసి, మేమే అధికారంలోకి ఉన్నాం, మాకే అధికారం కావాలా, నేనే మీ భవనంకి మేమే అధ్యక్షుడు వాదించామని చెప్పేసి భయపట్టిస్తూ ఈ జాతి యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ ఈ జాతి పరుగు తీస్తున్నారు. నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరి ఆదేశాలు లేవు, ఇక్కడ మండల నాయకులు మాత్రమే చేస్తారు. కొంత నాయకులు దీనిలో పాల్గొన్నారు, కానీ టోటల్ బంజారా బిడ్డ నాకు ఇచ్చిన ఎలక్షన్ల పత్రంతో ఆదేశాల ప్రకారం ఈరోజు తండ నాయకులు నాకు ఎన్నుకోవడం జరిగింది. ఇది మా రిజిస్ట్రేషన్ ఉన్న, ఇది బంజారా భవనం, అది మా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది, రాష్ట్రంలో ఉంది, జిల్లాలో ఉంది, మండలంలో కూడా ఉంది. ఇది మండల భవన్లో నేను మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ఈ బంజారా మనోభావాలు దెబ్బతీయకుండా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి మీరు కోరుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ బంజారాలు చాలా వెనుకబడి ఉన్నారు, మీరు నాయకులు కావచ్చు, ముందు తీసుకెళ్లాలి బంజారా జాతి. కానీ మాకు ఆ మనోభావంతో ఇక్కడ మేము ఓ అధ్యక్షుడిగా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా నేనైతే అంటున్నాను, ఇక్కడ వస్తే మాకు ఎటువంటి గౌరవం లేకుండా, ఎటువంటి ఏం లేకుండా పోలీసు వాళ్ళకి పెట్టి కూడా భయపట్టిస్తున్నారు. కానీ ఈరోజు మేము బాడీ వాళ్ళ మాకంటే ముందు ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఒక కాంగ్రెస్ నాయకుడు అని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తువలా కప్పుకొని పులకలు వేసుకుని పోయారు. కానీ మేము మాత్రం పొద్దున్న నుంచి పొద్దున 8 గంటలకు వస్తే ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని అందరి సమక్షంలో నాకు అధ్యక్షుడిగా పదవి మా బంజారా నాయక కార్యకర్తలకు మరియు మా మండల బంజారా సోదరులకు ప్రతి ఒక్కరికి, పెద్దలకు, యువలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొక వర్గం వాళ్ళు ఇంతకుముందు బాడీని ఎన్నుకున్నప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్లకు అధ్యక్ష పదవి ఇచ్చి మిగతా పోస్టులు మేము తీసుకున్నాము. ఈసారి మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధ్యక్ష పోస్టు మాకు ఇచ్చి మిగతా మీరు తీసుకోమని వాళ్ళు అంగీకరించకపోవడం వల్లనే ఈ బంజారా సంఘాలు రెండుగా చీలిపోయినారు. దానికి సమాధానం ఎందుకంటే ఆ రోజులలో మనకు మండలం ఒక జడ్పీటీసీ ఉండే, మండలకు ఎంపీపీ ఉండే, ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్ ఉండే, ఉప సర్పంచ్ ఉండే. వాళ్ళ ఆధారంలో అది జరిగింది. ఉప సర్పంచ్ వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఇంకొక వాళ్ళు ఏషక్కొచ్చేది ఏంటంటే, మీకు ఇప్పుడు మాది అధికార పార్టీ, మేము నిధులు తీసుకొచ్చి మా బంజారా జాతిని అభివృద్ధి చేస్తాం. వాళ్ళు ఏ రకంగా బంజారా జాతిని మేలు చేస్తారో చెప్పాలా అని వాళ్ళు అంటున్నారు. అదే రకంగా ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ బీజేపీ పార్టీ కూడా అధికారంలో ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఇట్లా పరిశీలించడం లేదు. వాళ్ళు కూడా అన్నారు, మేము కూడా నిధులు తెస్తాం, మీరు 10 లక్షలు తీస్తే మేము కూడా 20 లక్షలు తెస్తాం, బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఏదో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఏఐబీఎస్ఎస్ సిరికొండ బంజారా నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు అంటే గత ఆదివారం నుంచి, నిన్న కాకుండా మొన్న నుంచి మా మీడియా మిత్రులకు తెలవాలని చెప్పేసి మీకు స్పష్టంగా ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా, అక్కడక్కడ షార్ట్కట్లో చెప్పేస్తా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా బంజారా ఏఐబీఎస్ఎస్ మా సంఘానికి సిరికొండ మండలానికి ఒక బాడీ కమిటీ ఎన్నుకుంటాము. అదేవిధంగా ఈ ఆదివారం ఎన్నుకుందామని చెప్పేసి నిన్న కాదు మొన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో
మేము అన్నీ మా లెక్కలు అవి అన్నీ చూసుకోగా సమయం కొద్దిగానే ఉండే ఆ కొద్ది సమయంలో యునాని మేనేజ్ చేసుకుందామని చెప్పేసి ప్రయత్నించినాం. అయితే కొందరు ఏం చేశారు, బంజారా కమిటీకి ఎవరైతే డెవలపింగ్ కొరకు బీదవారి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టసుఖాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో వారికి ఎన్నుకుందామని చెప్పి చాలామంది యువకులు మేధావులు ఆ విధంగా మెజారిటీ ఉన్న నాయకులు ఆ విధంగా కోరినారు. అయితే కొందరు మేము కాంగ్రెస్ నాయకులు కొందరు ఏం చేశారంటే మేమే ఉంటాం మా గవర్నమెంట్ ఉంది, మేము ఫండ్ తెస్తాం, మేము అన్నీ చేస్తాం, మాకు అధ్యక్ష పదవి ఇవ్వాలా. సరే మీకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటే మేమైతే ప్రతిపక్ష నాయకులు అంటున్నావు కదా, నువ్వు బంజారా విధంగా కమిటీ సంఘం విధంగా మాట్లాడతలేరు, మీరు రాజకీయంగా పార్టీ విధంగా మాట్లాడుతున్నారు కదా. అయితే ఎలక్షన్ పెట్టుకున్నాం. ఎలక్షన్ పెట్టుకుంటే ప్రతి తండా నుంచి మా తండాలో 2 పెద్ద మనుషులు ఉంటారు. ఎవరు నాయక్ కార్బారి అని 2 ఉంటారు. ఆ నాయక్ కార్బారి ఓటు తీసుకుందాం, దాని ద్వారా ప్రెసిడెంట్ ఎన్నుకుందామని అన్నాం. ఓకే అన్నారు, దీని విషయం ఓకే అన్నారు. సరే అని చెప్పినాం. సరే అని చెప్పేసి వాళ్ళు 2 నామినేషన్ వేసారు, మేము 2 నామినేషన్ వేసినాం. ఆ నామినేషన్లో మాకు మెజార్టీ ఉందని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారో తెలియదు. మెజార్టీ ఉందని చెప్పేసి లేదు మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది, మా పార్టీ క్యాండిడేటే ప్రెసిడెంట్ కావాలా అంటే మేము ఒప్పుకోము, మళ్ళీ డేట్ పెట్టుకుందామన్నారు. మళ్ళీ డేట్ పెట్టుకున్నాం. ఎప్పుడు డేట్ పెట్టుకున్నాం? ఈ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న అయిపోయింది కాబట్టి వచ్చే ఆదివారం పెట్టుకున్నాం. వచ్చే ఆదివారం పెట్టుకుంటే మొన్న ఆదివారం మీటింగ్ అయిపోయింది. నిన్న సోమవారం ఏం ప్రయత్నం చేశారంటే కాంగ్రెస్ మండల నాయకులకు తీసుకొని ఎమ్మెల్యే దగ్గర ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర పోయి గౌరవలైన ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి మేము మా క్యాండిడేట్ని ఎన్నుకొని వస్తాం సార్ అని చెప్పేసి వారి దగ్గర మద్దతు తీసుకోవడం తెలిసిందని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మేమేం చేసినామంటే ఈరోజు ఎన్నుకుంటున్నారని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేమేం చేసినామంటే అన్ని తండాల నుంచి కార్బారులు యువకులు పెద్దోళ్ళు అందరు పొద్దున్నే 8:30కు వచ్చి సంఘ భవనం ముంగట కూర్చున్నాం. సంఘ భవనం ముంగట కూర్చోగానే అప్పటికే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఫోర్స్ దిగిపోయింది, ఎంతమంది ఉంటే అంతమంది దిగిపోయి నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఏ విధంగానూ మేము డ్రాప్ అయిపోవాలని చెప్పేసి అన్ని విధాల ప్రయత్నం చేశారు. మేము ఒకటే అన్నాం, ఇది పార్టీ విషయం కాకుండా ఒక సంఘ అభివృద్ధి కోసం. నేను ఎక్స్ సర్పంచ్ ఉప సర్పంచ్ చేసిన. నాకు నిజామాబాద్ జిల్లాలో నేను హైదరాబాద్ పోయిన బంజారా సేవా సంఘం రాష్ట్ర స్థాయి జిల్లా నాయకుడు రాములయ్య గారు, మళ్ళా మన స్టేట్ లెవెల్ బంజారా జాతికి సంగతి నాయకుడు శ్రీహరి నాయక్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నియమించిన మన మోహన్ నాయక్ గారు, వీళ్ళందరూ ప్రతిపాదించి మీరు పోయి శ్రీ సిరికొండ మండల్లో ఏకగిరియంగా బాడీని నియమించుకొని రావాలని చెప్పి నన్ను పంపించారు. నేను వచ్చి నేను వాళ్ళతోటి ఆ పార్టీతోటి ఈ పార్టీ అనకుండా విధంగా మాట్లాడిన అన్నగారు, నేను జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ ఎస్టీ సంఘానికి నన్ను శ్రీహరి నాయక్ మోహన్ నాయక్ నియమించారు. నేను అదే రకంగా నీ మండల్కు ఇన్ఛార్జ్ ఇస్తున్నావు, నీ పోయి మండల్లో బాడీ చేసుకొని రామని చెప్పి నన్ను తోలేసిర్రు. నేను వచ్చిన అన్ని సంఘాలకు కూర్చుండి లొల్లిలు పెట్టుకోకుండా మాకు ప్రెసిడెంట్ అంటారు. అట్లా కాదు, ఎన్నికల ఓడికి వెళ్తే ఆయన ప్రెసిడెంట్, ఒకవేళ గెలకపోతే జనరల్ సెక్రటరీ ఇద్దామని చెప్పి అనుకుంటే వాళ్ళు 100% వాళ్ళే గెలుస్తారని చెప్పి మాకు ఛాయిస్ ఇవ్వలేదు. ఎట్లా ఓటింగ్ ఒప్పుకోకుంటే మేము కూడా సైలెంట్ ఉంటున్నాం. ఇలా కాకపోతే ఇంకా 4-5 రోజులు చేసుకున్నామని చెప్పి ఆలోచిస్తూ ఎస్ఐ గారు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళేమో డైరెక్ట్ ఆయన మేమే ప్రెసిడెంట్ మేమే జనరల్ సెక్రటరీ అని చెప్పి వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు పోయినాక మేము అందరం కూర్చొని నేను వీళ్ళకు
నియమించడం జరిగింది.